మంచిగా. సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ఇంట్లోనైతే మేమైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో అందుకనే మేమైతే రెడీ అయిపోయినాం. ఇప్పుడైతే మా మమ్మీ అయితే రెడీ అవుతుంది, పూజ అయితే చేస్తుంది. ఇప్పుడైతే మా మమ్మీ అయితే పూజను అయితే చేస్తుంది. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో నేనైతే రెడీ అయిపోయినా, అమ్మవారిని ఇట్లా రెడీ చేసిన. ఇక ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయలేదు, టైం వచ్చి 6 అవుతుంది. ఇక అవన్నీ చేసుకుని మేము రెడీ అయ్యేసరికి అయితే ఇక ఈ టైం అయింది ఫ్రెండ్స్. సప్పుడు చేస్తున్నా మా డాడీ ఇట్లా రెడీ అయిపోయాను. కొత్త శారీ అయితే కట్టుకున్నా. నా శారీ ఎట్లుందో కామెంట్ చేయండి. ఈ శారీ అయితే మా అమ్మలే సెలెక్ట్ చేసింది. నేను కట్టుకున్నప్పటి నుంచి ఇప్పటికి 10 సార్లు అనొచ్చు, ఆ చీర నేనే సెలెక్ట్ చేసిన, ఆ చీర నేనే సెలెక్ట్ చేసిన అని. సెకండ్ అయితే మొత్తం రెడీ చేసేసారు. పెద్దమ్మ హాయ్ చెప్పు. పెద్దమ్మ పసుపు మా అత్తమ్మ కూడా వచ్చింది. అత్తమ్మ హాయ్ చెప్పు. ఇక్కడ చూడండి, మా హనీ రెడీ అయ్యింది, ఫోన్ చూస్తుంది. రెడీ అయ్యి కూర్చొని ఫోన్ చూస్తున్నావు నువ్వు. పో హెల్ప్ చేయి పో. నేను వీడియో తీస్తా. సరేనా? అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్ అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మా హనీ అయితే పూజ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే మా డాడీకి అయితే చెవులో పువ్వు పెట్టా. పెట్టుకో, నువ్వు నీ డ్రెస్కి మ్యాచింగ్ అవుతుంది. నేను అట్లా పెట్టుకున్నావు మంచిగా. ఫ్రెండ్స్ మా హాని కళ్ళు మొత్తం ఇక ఈ ప్రసాదాల మీదనే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఇస్తుందో. మెయిన్ పులిగోర ఉంది మా హాని ఫేవరెట్. మమ సౌభాగ్యం దేహియే దేహిమే రమే. హాని పట్టుకో. దమిను సో ఫ్రెండ్స్ ఇప్పుడే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నాకు దోచినట్టు అయితే అమ్మవారికి అయితే పూజ చేసుకున్నా. ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే, ఇంకేమన్నా తప్పులు చేసి ఉంటే అంతా అమ్మవారే చూసుకుంటుంది. నాకు తెలిసిన కాడికి అయితే చేసుకున్నా. ఇట్లయితే ఇక మొత్తానికి అయితే ఇట్లా 5 రకాల ప్రసాదాలు చేసి అయితే అమ్మవారికి అయితే ఇట్లా ఈరోజు అయితే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నా. ఇప్పుడు అంతే అందరికి వాయనం ఇవ్వాలి. ఇక అందరికి అయితే ఫోన్ చేసి పసుబొట్టు అయితే ఇస్తా. హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరికి. హాయ్ చెప్పమ్మా. అమ్మమ్మ అమ్మమ్మ ఈసారి మంగళారతి పాట మిస్ అయిపోయింది. అయిపోయినాక వచ్చింది. నేను లేకుండా చేసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఎప్పుడు నేను ఉండేదాన్ని పాట పాడేదాన్ని, నేను లేకుండా చేసుకుంది మా బిడ్డ ఈసారి. లేట్ అనిపించినా హాయ్ చెప్పండి. చెప్పు. పిలిచినా ఎందుకు పిలిచినవి? పౌచ్ నీకా కొత్త ఫోనేనా? ఏం పని చేయకుండా తప్పించుకొని పోయినాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పిల్లలకైతే వాయనం అయితే ఇస్తున్నా. ఈసారి ఇట్లా మా ఫస్ట్ వాయనం వచ్చేసి మా హనికే ఇస్తున్నా. ఇస్తున్నా
ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం నా వాయనం తీసుకుంటుంది ఎవరు మా ఇంటికి వచ్చింది ఎవరు ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చిన వాయనం తీసుకుంటుంది ఎవరు ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చిన వాయనం తీసుకుంటుంది ఎవరు నా వాయనం తీసుకుంటుంది ఎవరు ఇస్తున్నమ్మ వాయనం నా వాయనం తీసుకుంటుంది ఎవరు మంచి గుడ్డ కాదు గుడ్డ అమ్మవారు ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం నా వాయనం తీసుకుంటుంది ఎవరు ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చిన వాయనం తీసుకుంటుంది ఎవరు నా వాయనం తీసుకుంటుంది ఎవరు ఇస్తున్నమ్మ వాయనం నా వాయనం తీసుకుంటుంది ఎవరు నా వాయనం తీసుకుంటుంది నా వాయనం తీసుకుంటుంది నా వాయనం తీసుకుంటుంది ఎవరు పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం నా వాయనం తీసుకుంటుంది ఎవరు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం నా వాయనం తీసుకుంటుంది ఎవరు లక్ష్మీదేవి నేను ఇల్లు కడితే 10 లక్షలు ఇవ్వాలి సంవత్సరం వరకంటే పెద్ద బిల్డింగ్ కట్టిన మానస దానికి 10 లక్షలు కూడా నేను ఇవ్వాలి ఇస్తా మీరు హాయ్ చెప్పు జాన్వి తీసుకున్నావు బాగున్నాయి మా క్రేజీ అశ్విన్ అయితే జోరుదాగా రెడీ అయింది నేను ఇట్లా పూజ చేసుకున్నా ఓన్లీ లక్ష్మీ పూజ వ్రతం కాదు ఆయన వ్రతం చేసి ఎంత కష్టం వచ్చిందో తీసుకుంటుంది ఎవరు మహాలక్ష్మి కర్ణాకర్ వచ్చిందా ఇల్లు చిన్నగా ఉండి ఎంత ఇబ్బంది అవుతుంది మా అశ్విని గట్టిగా ఆశీర్వాదిస్తుంది ఇప్పుడు ఇస్తున్నా. మళ్ళా సంవత్సరం వరకు ఇంత బిల్డింగ్ లా వరలక్ష్మి వ్రతం చేయాలి నేను ఫస్ట్ బట్ట అన్నీ తీసుకుంటా హబ్స్ తెచ్చేది ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక అందరికైతే వాయనం ఇచ్చేసిన అయిపోయింది. నేను ఇట్లా కొంతమంది దగ్గరికి అయితే పసుబొట్టుకి ఇట్లా వేసి వచ్చిన. సో నా పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే ఒక పొద్దు అయితే ఇడుస్తున్నా. టైం వచ్చేసి 10 అవుతుంది. సో ఇట్లా అయితే నేనైతే అమ్మవారిని అయితే పూజ అయితే చేసుకున్నా. సో అమ్మవారి దయ మాతో పాటు మా సబ్స్క్రైబర్స్ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇప్పుడైతే ఒక పొద్దు అయితే చేస్తా. ఎంత తొందరగా చేసుకుందాం కూడా మస్తు లేట్ అయింది ఫ్రెండ్స్. నిజంగా వరలక్ష్మి అంటే చాలా పనులు ఉంటాయి. ఇద్దరం చుడిపడుతున్నాం పొద్దు నుంచి, అయినా కానీ 10 అయింది అందరికి ఇచ్చి ఒక పొద్దు దగ్గర చాలా లేట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా వరలక్ష్మి అయితే మీరు గిట్లా వరలక్ష్మి చేసుకోలేదా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.